నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామందికి ప్రతి ఇంట్లో పూజ గది ఉంటుంది, ఉండేలాగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఎగ్జాంపుల్, మా ఇంట్లో పూజా మందిరం ఉంది. మా ఇంట్లో మా వంశ పారంపర్యంగా పూజించేది అమ్మవారిని, అనగా ఆ కాళికాదేవిని మేము పూజిస్తాం. అంటే కాళికాదేవి కావచ్చు, అంకమ్మ కావచ్చు, అనగా మనకున్న సంతోషిమాత కావచ్చు, లలితాంబిక కావచ్చు, కాంచీపుర కామాక్షి కావచ్చు, మధుర మీనాక్షి కావచ్చు, కాశీ విశాలాక్షి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మేము పూజించేది మాత్రం ఆ కాళికాదేవినే. నా పూజా మందిరంలో ఎన్ని పటాలు, ఎన్ని విగ్రహాలు, ఎన్ని ఉన్నా మా కులదైవం ఆ అమ్మవారు, ఆ మహాశివుడే అని నేను అనుకున్నప్పుడు నేను ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తాను, నేను ఆ అమ్మవారిని పూజిస్తాను, నేను ఆ శివుణ్ణి పూజిస్తాను, నేను ఆ బాబాను పూజిస్తాను. అనగా మీరు ఎవరినైతే మీ కులదైవం, మీ వంశంలో ఉన్న మీ నాన్నగారు, మీ తాతగారు ఏ అమ్మవారినో, ఏ శివుణ్ణో, ఏ రాముణ్ణో, ఏ విష్ణువునో పూజిస్తారో, మీ పూజా మందిరంలో మీ ఇంటి ఇలవేల్పు ఫోటో ఒకటి ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండాలి. మీరు పూజ చేసే ప్రతిరోజు ఫస్ట్ పెట్టే పువ్వు మీ కులదైవానికి పెట్టిన తర్వాత మిగతా దేవుళ్ళకి మీరు అలంకారం చేయాలి. ఏంటి గురువుగారు, దేవుళ్ళు ఏమైనా శాడిస్ట్లా అని అంటారేమో, అది శాస్త్రం. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మా నాన్నగారిని మాత్రం మా నాన్నగారు అంటాను, మిగతా అందరినీ అనలేనుగా. చిన్నానో, పెదనానో, బాబాయ్ అని అంటారు. అలాగే మనకు జన్మనిచ్చిన నాన్నగారు మనకు ఎంత ముఖ్యమో, మన ఇంటి ఇలా వేల్పు కూడా మనకు అంతే ముఖ్యం. కనుక మన ఇంటి పూజా మందిరంలో మన ఇంటి ఎలవేల్పు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటో, వాళ్ళ రూపురేఖలు ఖచ్చితంగా ఉండాలి. మనం పూజ చేసేటప్పుడు ఫస్ట్ అలంకారం వాళ్ళకే పెట్టాలి. మనం ప్రసాదం పెట్టేటప్పుడు ఆ ప్రసాదం కొద్దిగా ఆ దేవుడికి సమర్పించి మిగతాయి మనం ఎవరికైనా అలంకారం చేయాలి, ప్రసాదము పెట్టాలి. కనుక మీ పూజా మందిరంలో మీ ఎలవేల్పు ఉన్నారో లేరో మీరు ఓసారి చెక్ చేసుకొని మీ ఎలవేల్పుని మీరు ప్రతిష్ఠింప చేసుకోండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో దయచేసి చెయ్యరాదు. కృష్ణార్పణ.